if 4 charges plus 12 nanocoulomb minus 20 nanocoulomb plus 32 nanocoulomb and minus 15 nanocoulomb are arranged at the 4 vertices of a square of side root 2 meter, then the net electric potential at the center of the square due to these 4 charges is. వీళ్ళు ఇక్కడ 4 చార్జెస్ అన్నారు. ఇంకా బెటర్గా అంటే 4 పాయింట్ చార్జెస్ అని ఉంటే బాగుండేది. యాక్చువల్లీ అది పాయింట్ చార్జెస్ 4 కార్నర్స్లో పెట్టామన్నారు, 4 వర్టిసెస్లో పెట్టారు స్క్వేర్కి. సెంటర్లో మనల్ని పొటెన్షియల్ అడుగుతున్నారు. అంటే ఒక్కసారి డయాగ్రామ్ని కనుక ఇమాజిన్ చేసుకుంటే ఇది స్క్వేర్ కదా. సో స్క్వేర్కి 4 కార్నర్స్లో 4 పాయింట్ చార్జెస్ పెట్టి సెంటర్లో మనల్ని పొటెన్షియల్ అడుగుతున్నారు. ఇప్పుడు ఒక పాయింట్ ఛార్జ్ వల్ల పొటెన్షియల్ అని అంటే 1/4πε0 ఇంటూ క్యూ బై డిస్టెన్స్ వేస్తాం. అంటే ఇలాగా 1/4πε0 ఇంటూ క్యూ బై డిస్టెన్స్ వేస్తాం. ఇక్కడ 4 చార్జెస్ ఉన్నాయి. ఇంకా మల్టిపుల్ చార్జెస్ విషయానికి వస్తే ఇది ఎలాగో కామన్ తీసేసి మనం ఇక్కడ Q1/R1 ప్లస్ Q2/R2 ఇలా ప్రొసీడ్ అయిపోతుంటాము. ప్రొసీడ్ అయ్యేటప్పుడు ఇంకో విషయం కూడా మీకు గుర్తు చేస్తున్నాను. పొటెన్షియల్ స్కేలార్ క్వాంటిటీ అంటే ఇక్కడ ఒకవేళ ప్లస్ ఛార్జ్ ఉంటే ప్లస్ వేస్తారు, లేదంటే మైనస్ ఛార్జీలు కూడా ఉన్నాయి ఇక్కడ ఈ క్వశ్చన్లో. ఎనీ క్వశ్చన్ మనకి ఎక్కడైనా మైనస్ ఛార్జ్లు వచ్చినాయి అంటే మైనస్ వేసేయడమే, మైనస్ ఛార్జ్ వేసేసి బై డిస్టెన్స్ వేసేస్తాం. సో ఇది అండ్ సో ఆన్ ఇలా ఉంటుంది ఫార్ములా. ఈ క్వశ్చన్ ఇంకా ఈజీ లేండి. ఎందుకు ఈజీ అంటే మనకు వీళ్ళు ఇచ్చిన పాయింట్ సెంటర్ ఆఫ్ ది స్క్వేర్, అన్ని చార్జెస్ కూడా ఈక్వి డిస్టెన్స్, అంటే కింద డినామినేటర్ కూడా సేమే కదా, అది కూడా కామన్ తీసేయచ్చు మనం. అంటే ఇంకా చార్జెస్ ఒకటి యాడ్ చేస్తే సరిపోతుంది అంతే. నేను డైరెక్ట్గా రాసేస్తాను సొల్యూషన్ కూడా. 1/4πε0 అంటే ఎంత? 9 × 10⁻9. అలాగే డిస్టెన్స్, ఇది ఈ క్యాలిక్యులేషన్ మనకు వీళ్ళు సైడ్ వచ్చి √2 మీటర్స్ ఇచ్చిండేది. మనకు ఇది కూడా √2నే కదా స్క్వేర్ అంటే. అంటే పైథాగరస్ థీరం వేసుకుని స్క్వేర్ రూట్లో √2² అంటే 2 అవుతుంది. ఇది ఒక √2² 2 అవుతుంది అంటే 4, అంటే √4 అంటే 2 మీటర్స్, అంటే డయాగనల్ 2 మీటర్స్. మనకు ఈ డిస్టెన్స్ డయాగనల్లో హాఫ్ అంటే ఇది 1 మీటర్. వర్టెక్స్ నుంచి సెంటర్ ఆఫ్ ద స్క్వేర్కి 1 మీటర్. అన్నిటికీ అంతే, 4 వర్టెక్స్ల నుంచి సేమే ఉంటుంది కదా. సో ఈ ఆర్ని కామన్ తీసేసాము, 1 మీటర్ వచ్చేసింది ఆర్ కూడా. ఇంకా ఈ Q1 Q2లు యాడ్ చేయాలి. యాడ్ చేసే ముందు ఇంకొక చిన్న విషయం, ఇవన్నీ నానో కూల్యూమ్లో ఉన్నాయి, అన్నీ నానో కూల్యూమ్లే. అంటే అదొకటి కామన్ తీయాలి. నానో అంటే 10⁻⁻9 రాయాలి కదా కూల్యూమ్, అది కూడా కామన్ తీసేయండి. అంటే ఇంటూ 10⁻⁻9 కూడా కామన్ తీసేసి రిమైనింగ్ రాసేయండి. రిమైనింగ్ అంటే 12 - 20 + 32 - 15. ఇంకా మీకు డైరెక్ట్గా ఆన్సరే వచ్చేస్తుంది చూడండి. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఇది ఎంత వస్తుంది, ఇది చూడండి. ఇప్పుడు ఇక్కడ ప్లస్ వచ్చేసి 32 ఉంది, 12 ఉంది అంటే 44. మైనస్లో వచ్చేసి 20 అండ్ 30 15 ఉంది అంటే 35 అవుతుంది, -35. 44 - 35 అంటే 9, అంటే ఇది 9. ఇక్కడ ఎలాగో 10⁻9 10⁻−9 పోతుంది, 9 9s 81. సో 81 వోల్ట్ మన ఆన్సర్. ఇక్కడ ఆల్రెడీ 81 వోల్ట్ ఉంది ఆప్షన్స్లో. ఈ ఆన్సర్ని మీరు పిక్ చేసేయండి.